Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగినటువంటి సంఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది అంగవైకల్యం కావటం జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రాంత నాయకులు కానీ పెద్దలు కానీ మొత్తం అందరూ ఎంతో పోరాట స్ఫూర్తితోటి ఉద్యమం చేశారు. దాని ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరినాయి, కానీ పూర్తిగా అయితే డిమాండ్స్ అన్నీ నెరవేరలేదని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా ఉమ్మడి ప్రభుత్వంలో ఈ బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేటట్లు చేస్తానని, అంతేకాకుండా మా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీరికి ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో దాన్ని అంతా వివరించి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి రాయితీలు రావాలనేది తెలుసుకుని గెయిల్ అధికారులతో మాట్లాడటం కూడా జరుగుతుంది. గెయిల్ అధికారులని తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతవాసులకి న్యాయం జరిగేటట్లు చేయమని కోరటమే కారణంగా అది ఒక డిమాండ్గా కూడా మేము పరిగణిస్తాం. తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మా ఇంట్లో ఎవరిని నేను ఒక్కదాన్నే ఉన్నానంటే ఎవరు లేరు. మా ఇంట్లో ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని పట్టించుకోవట్లేదండి. 7 వాళ్ళు చిన్నప్పుడు జాబ్ ఇస్తానన్నారండి, ఇప్పుడు ఎదిగారు, జాబ్ ఇవ్వట్లేదు. ఏ లెటర్లు ఇచ్చాము, ఏమి ఇచ్చాము, మా నగరాన్ని ఏమో ఆదుకుంటానన్నారు, లెటర్లు తీసుకుంటానన్నారు. మాకు హామీ గోల్డ్ ఇచ్చారండి, ఏ హామీ చేయలేదు. అందరూ చెబుతుంటే అంటున్నారండి, ఏమి పట్టించుకోవట్లేదు. లైక్ చేసినా అంటున్నారండి. లెటర్లు ఇచ్చిన రాజమండ్రి కూడా ఇచ్చామండి, లెటర్ జాబ్ కోసం పిల్లల కోసం ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా జగన్ గారికి ఇచ్చాము లెటర్, ఆ పాదయాత్రలో ఆయన కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారైనా పట్టించుకుని మేము ఆదుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.